అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. ఈరోజు ఆలు టమాటో కర్రీ ఏ రకంగా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రకంగా మనం కలుపుకోవాలి. ఎందుకంటే తర్వాత బంగాళదుంప ముక్కలు అంటుకోకుండా ఉంటాయి. ముందుగా బంగాళదుంపలు కట్ చేసి వాటర్లో వేసి ఉంచండి. నేనైతే బంగాళదుంపల్లో సాల్ట్ ఏమీ వేయలేదు. ఆ తర్వాత నేను ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్‌లో వేసాను. చాలా చిన్నగా వీలైనంత వరకు కట్ చేయండి, బాగుంటుంది. ఉల్లిపాయలు సగం కన్నా ఎక్కువ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీనివల్ల ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. పచ్చివాసన కూడా పోతుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్‌ది. ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మధ్యలో చీల్చి మీరు కట్ చేసిన పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. మీరు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకునేదైతే లాస్ట్లో కొంచెం కారం తక్కువ వేయండి, ఓకేనా. ఇప్పుడు నీటిలో వేసి ఉంచిన బంగాళదుంప ముక్కలు తీసి వేసుకోవాలి దీంట్లో. ఈ బంగాళదుంప ముక్కలు 70% కుక్ అవ్వాలి. బంగాళదుంపల కలర్ అనేది చేంజ్ అవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. అప్పటిదాకా మనం కుక్ చేయాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బంగాళదుంప 70-75% కుక్ అయిపోవాలి. ఆ తర్వాతే మనం దీంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలండి. చాలామంది ఏంటంటే ఉల్లిపాయలు ఇంకా బంగాళదుంపలు కలిపి కుక్ చేస్తారు స్టార్టింగ్లో, అది వేరే ప్రాసెస్. నేను చెప్పినట్టుగా ఈ రకంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత టొమాటోస్ వేసుకోవాలి దీంట్లో. మీకు తెలుసు, టొమాటోస్ వేసిన తర్వాత టొమాటోస్ బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. నేను ఇందాక 70% బంగాళదుంపలు అని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు టొమాటోస్ వేసిన తర్వాత బంగాళదుంపలు మగ్గాలి. ఆ తర్వాత మనం వాటర్ వేస్తాం కదా, అందుకోసం మరీ మెత్తగా కుక్ చేసుకుంటే కనుక అసలు బాగోదు ఈ కర్రీ. నేను చెప్పినట్టు ట్రై చేయండి. లైట్గా బంగాళదుంప ఉండి లేనట్టుగా కొంచెం గట్టిగా ఉండాలి తినేటప్పుడు. అంటే ఒక 5% గట్టిగా ఉండాలన్నమాట, మొత్తం గట్టిగా కాదు. నేను చెప్పినట్టు కుక్ చేసుకుంటే కనుక కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది మీకు. తినేటప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మా వారికైతే కర్రీ చాలా బాగా నచ్చింది. టొమాటోస్ బాగా మెత్తగా కుక్ అయిపోయాయి, దగ్గర పడింది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నేను కసూరి మేతి వేసాను. ఆ తర్వాత వాటర్ వేసానండి. కసూరి మేతి 1 నిమిషం వేయించిన తర్వాత మీరు ఏ బంగాళదుంప కర్రీ చేసినా కూడా, అంటే ఏ రకంగా చేసినా కూడా కసూరి మేతి వేసుకోండి. బంగాళదుంప కర్రీలో ఫ్రై చేసిన, కర్రీ చేసిన, వేరే ఏమైనా చేసుకున్నా కూడా బంగాళదుంప రెసిపీస్ దాంట్లో కసూరి మేతి వేయాలండి. ఎందుకంటే బంగాళదుంపలు ఈ మధ్య స్వీట్గా వస్తున్నాయి. యాక్చువల్గా కసూరి మేతి అనేది మ్యాక్సిమం బంగాళదుంప కర్రీస్లోనే వేస్తారు. మీకు తెలుసు అనుకుంటున్నాను, స్పెషల్గా చెప్పేది లేదు. ఉంటే కనుక వేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. వాటర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేయండి. నేను మా వారే కాబట్టి నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేశాను. మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా క్లాత్స్ అన్ని ఫోల్డ్ చేసేసాను, ఇంకా బాసన్లు కూడా తోమేశాను. మా వారు వస్తా మా పాప కోసం అయితే ఫలూదా తీసుకొచ్చారండి. పాపం ఆయనకి తెలీదు, డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక తను తినదండి ఏది కూడాను. తనకి తినడానికి రాదు, ఉమ్మేస్తూ ఉంటుంది. అందుకోసం తను తినలేకపోయింది, మేమే తిన్నాము. మా వారు కొంచెం ఫ్రీగా ఉన్నారు, అందుకోసం నాకైతే హెల్ప్ చేశారనమాట. గోంగూర ఆకులు తుంపి ఇచ్చారు. ఆ తర్వాత నేను కడిగి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఇంకా పచ్చిమిరపకాయలు వేసి ఇంకా బాయిలింగ్కి పెట్టాను. దీంట్లో నేను స్పెషల్గా వాటర్ ఏం యాడ్ చేయలేదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒకవేళ ఆకులు మరీ ముదురుగా ఉంటే కనుక చిన్న టీ గ్లాస్తో మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా కుక్ అయ్యేది ఉంటుంది కదా, అందుకోసం. ఈ రకంగా మనం కలుపుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోవడానికి వచ్చే ముందు మనం పప్పు కవ్వంతో పచ్చిమిరపకాయలు అంతటి వరకు మ్యాష్ చేయాలండి, అప్పుడు మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనం సిమ్లోనే పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం తాలింపు వేసుకోవాలండి. తాలింపు కోసం నేనైతే పచ్చిశనగపప్పు వేయలేదు ప్రస్తుతానికి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు
ఇక ఈ చట్నీలోకి ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట. ఉంటే కనుక మీరు లాస్ట్‌లో ఇంగువ వేసుకోండి. ఓకేనా? క్రిస్పీగా అయిపోవాలన్నమాట కరివేపాకు. ఎండుమిరపకాయలు నేను లాస్ట్‌లో వేశానండి. ఎందుకంటే ఫస్ట్‌లోనే వేస్తే మాడిపోతాయి మొత్తం కుక్ అయ్యేలోపు. అందుకోసం త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను లాస్ట్‌లో వేశాను. దీంట్లో మనం పక్కన పెట్టి ఉంచుకున్న గోంగూర చట్నీ వేసుకోవాలండి. అంతే, గోంగూర చట్నీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏంటి క్రేజీ కాంబినేషన్ అనుకుంటున్నారా? గోంగూర ఇది సమ్మర్ కదండీ! ఎక్కడ వాడిపోతుందో అని చెప్పేసి నేను అడ్వాన్స్‌గా చట్నీ చేసి పెట్టేశాననమాట. ఎందుకంటే రేపు పొద్దున ఏదో ఒక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా కర్రీలోకి, అందుకోసం. ఎండాకాలం కదండీ! ఇంకా మజ్జిగ తాగుతూ ఉండాలి. ఇంకా నేనైతే ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో సజెస్ట్ చేయండి. లాస్ట్ వరకు అయితే నా వీడియోస్ చూడండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంతలా నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.